ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. పార్లమెంటు భవన్లో గంటన్నర పాటు సమావేశం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అయితే చంద్రబాబు, అమిత్ షాను కలిసిన 24 గంటల్లోనే సీఎం జగన్ ప్రధాని మోడీతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రధాని మోడీతో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం అయితే ముగిసింది. గంటన్నర పాటు వీరిరువురి సమావేశం జరిగింది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రసాద్? గంటన్నర పాటు ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నారు కానీ మీటింగ్ సమావేశం జరిగిన సమయం మాత్రం సుమారు గంట పాటు జరిగింది. ఒక అరగంట పాటు ఇతరత్ర వేరే ముఖ్య నేతలతో కలిసే సందర్భంగా అక్కడ వేచి చూడాల్సి వచ్చింది. అందుకని ఒక గంట పాటు మాత్రం ఖచ్చితంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సమయం మించిపోతుంది. ఎందుకంటే ఎన్నికలు షెడ్యూల్ ఏ సమయంలో అయినా కానీ ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఇతరత్ర అనేటువంటి అప్లికేషన్స్ ప్రభుత్వం నుంచి ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా తీసుకునేందుకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి బకాయిలు, నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి గట్టిగా కోరటం జరిగింది. దీంతో పాటు ప్రధానమంత్రితో మాత్రం ఖచ్చితంగా రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా బుధవారం రాత్రి చంద్రబాబు నాయుడు, అమిత్ షాతోనూ, జేపీ నడ్డాలతో భేటీ జరిగిన నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య కూడా ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్య కూడా రాష్ట్ర పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు వీటన్నిటిపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. నిమిత్తంగా ఇదని చెప్పడానికి వీల్లేదు కానీ ఇటు బీజేపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో కూడా సమదూరం పాటించాలనే ఒక వ్యూహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకనే వెనువెంటనే బుధవారం నాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయ్యేందుకు అవకాశం వచ్చిందో వెనువెంటనే ఆ ఒక్క అరగంటలోపుగానే ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రితో సమావేశం ఏర్పాటు చేసినట్టుగా అధికారులకు సందేశం కూడా వెళ్ళింది. దీన్ని బట్టి ఎక్కడ కూడా ఎలాంటి మిస్కమ్యూనికేషన్ లేకుండా ఉండేందుకు గాను బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రెండు రాజకీయ పార్టీలు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఇద్దరితో కూడా సమదూరం పాటించాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వెనువెంటనే ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కూడా సమయం ఇచ్చి ఆ మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించింది. ముఖ్యంగా చూసినట్లయితే పొత్తులు, రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో ఏ రకంగా ఉండాలి, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసేందుకు దాదాపు ఒక నిర్ణయం జరిగింది. అయితే ఇంకా సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చించాల్సి ఉన్నప్పటికీ కూడా స్థూలంగా మాత్రం ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నారు కలిసి పనిచేయాలని. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి వెన్నుదన్నుగా ఉంది. అనేక అంశాల్లో తోడ్పాటును అందించింది. అదేవిధంగా రాష్ట్రానికి కూడా ఆర్థికంగా కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం చేసింది. కాబట్టి పరస్పర సహాయక సహకారాలు ఉన్నాయి. తదుపరి ఏ రకంగా వెళ్ళాలి అన్న అంశంపైనే అందరూ కూడా ఒక అవగాహన కల్పించుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చలు అయితే జరిగాయి కానీ ఏంటన్నది ఈ విధంగా చెప్పలేము. ఖచ్చితంగా మాత్రం దీనిపై ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి బయటకు వస్తున్నట్టు మాత్రం నవ్వుతూ వచ్చారు. కాబట్టి సురక్ష వాతావరణంలోనే అన్ని చర్చలు జరిగినట్టుగా పార్టీ వర్గాలు సంతోషపడుతున్నాయి. ఏమైనప్పటికీ కూడా బీజేపీ ప్రధానంగా కీలకమైనటువంటి స్థానంలో ఉంది కాబట్టి బీజేపీ మాత్రం సమదూరం పాటించి ఇద్దరు తమకు సమమే అన్న ఒక అభిప్రాయాన్ని కలుగజేసే ప్రయత్నం చేస్తున్నది మాత్రం సుస్పష్టమైంది. ఆ మేరకు నిర్మలా సీతారామన్తో జరిగేటువంటి భేటీలో మాత్రం కేవలం ఆర్థికపరమైన అంశాలు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వీటన్నిటిపై కూడా చర్చించేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి జరిగినటువంటి సమావేశం మాత్రం చాలా కీలకమైనటువంటి రాజకీయ సమావేశంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎస్ ప్రసాద్, చంద్రబాబు అమిత్ షాను కలిసిన కేవలం 24 గంటల్లోనే సీఎం జగన్ ప్రధానితో సమావేశం కావడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఖచ్చితంగా దీనికి మాత్రం రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి ఆ సమయం ఇచ్చి పొత్తుల అంశము వీటిపై చర్చించేందుకు
రమ్మని ఢిల్లీకి రమ్మని చెప్పి ఆహ్వానం పంపారు. ఆ మేరకు ఈ ఆహ్వానాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతరత్ర ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మనస్తాపం కలగకుండా కానీ ఇతరత్ర ఒక తప్పుడు సందేశం పంపించకూడదనే ఉద్దేశంతోనే బీజేపీ వెనువెంటనే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైతే మెసేజ్ వచ్చిందో ఒక అరగంట లోపే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి రావాలని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసినట్టుగా కూడా సమాచారం అధికారులు ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి ఆలోచిస్తే బీజేపీ సమదూరం పాటించాలి, ఇద్దరు సమానమే, ఎవరిని దగ్గరగా తీసుకోవట్లేదు, ఎవరిని దూరంగా పెట్టలేదన్న ఒక అభిప్రాయాన్ని ఖచ్చితంగా కలగజేయాలి. ఆ అభిప్రాయాన్ని కలగజేయాలనే ఉద్దేశంతోనే ఈ ముఖ్యమంత్రిని ఢిల్లీకి రావాలని చెప్పి కోరటం జరిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇది ఇటు రాజకీయ పరంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇతరత్ర ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఉపయోగించినట్టు తెలుస్తుంది. రాష్ట్రానికి వెంటనే నిధులు మంజూరు చేయాలి, దాంతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రసాద్, మోడీతో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా జగన్ భేటీ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి భేటీ కొనసాగుతుందా, కంప్లీట్ అయిందా? సమావేశం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కొంత పెండింగ్ లో ఉన్నాయి, వీటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి కోరిన తర్వాత సహజంగానే ప్రధానమంత్రి కూడా నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిని కలవమని చెప్తారు, సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో అమిత్ షాను కూడా కలవమని కూడా సూచిస్తారు. ఆ సందర్భంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలో రావచ్చు కాబట్టి వెంటనే విడుదల చేస్తే వాటిని ప్రజలకు, ప్రజా సంక్షేమ పథకాలకు అమలు చేసేందుకు ఉపయోగపడతాయన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్ ని అభ్యర్థించేందుకు ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు, విద్యుత్ శాఖ పరంగా రావాల్సినటువంటి బకాయిలు ఇవన్నీ చాలా ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రం ప్రాజెక్టు పరంగా ఖర్చు పెట్టుకుని కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని నిధులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా సత్వరమే కనుక విడుదల చేసినట్లయితే రాష్ట్రానికి ఆర్థికంగా ఆదుకున్నట్టయితుందన్న అంశాన్ని ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్తో చెప్పేందుకు ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా అందజేశారు. కాబట్టి ఈ పర్యటన, ఢిల్లీ ముఖ్యమంత్రి పర్యటన మాత్రం ఇటు ఆర్థిక పరంగా రాష్ట్రానికి తగినటువంటి ప్రయోజనాలు, అదేవిధంగా రాజకీయ పరంగా రెండు కూడా సమ్మిళితమైనట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సమయం కోరినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు అమిత్ షాతో కూడా కలిసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి నిన్న రాత్రి అమిత్ షాని కలిసేందుకు సమయం అడిగారు. అయితే అప్పటికప్పుడు సమయం అడగటంతో అమిత్ షా ఇతరత్ర అనేటువంటి అంశాల్లో బిజీగా ఉండటం వల్ల సమయం కేటాయించలేకపోయారు. ఉదయం కేటాయించారు. వాస్తవానికి ఉదయం 11:15 నుంచి 11:45 వరకు ప్రధానమంత్రి సమయం ఇచ్చారు. అయితే అది కొంత షెడ్యూల్లో మార్పులు రావటం వల్ల ఆ తర్వాత 11:45 అమిత్ షాని కలవాల్సి ఉంది. అది కొంత షెడ్యూల్ తేడా వచ్చింది కాబట్టి సాయంత్రం లోపు సమయం ఇచ్చేందుకు అవకాశాలుగా తెలుస్తుంది. అమిత్ షాని కూడా కలిసి తిరిగి ఢిల్లీకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్. ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. పార్లమెంటు భవన్లో గంటన్నర పాటు సమావేశం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.